మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు గత ప్రభుత్వ కాలంలో కూడా అనేక హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలా హామీలను నెరవేరుస్తానని కూడా గతంలో చెప్పింది, అంటే మేనిఫెస్టోలో కానీ చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ కనీస వేతనంతో పాటు వాళ్ళ ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్స్ అయితే అలాగే ఉండిపోయి దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళ డిమాండ్ తెలియజేయడం తరుణంలో కూడా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా నంగనూరు మండలం కార్మిక విభాగం సంబంధించిన సిద్ధేశ్వర్ గౌడ్తో పాటు ఇక్కడ ఆశా వర్కర్లు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంది అనేది కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు పరిస్థితి ఏంది, ఆశా వర్కర్ల ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? అయితే గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు గౌరవ కేసీఆర్ గారు వాళ్లకు వేతనము పెంచమన్నప్పుడు వాళ్లకు సానుకూలంగా చేసిండ్రు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు గ్యారంటీల మీద గ్యారంటీలు ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళను మభ్యపెట్టి ఇవాళ ఆశా వర్కర్లు మాకు చేస్తున్న కష్టానికి మాకు ఈ యొక్క వేతనం సరిపోవట్లేదు, ఇవాళ మాకు వేతనం పెంచండి అన్నందుకు మొన్న కలెక్టరేట్ లో కావచ్చు, నిన్న తెలంగాణ రాష్ట్రం ఏది హైదరాబాద్ మన కమ్స్టేట్ లో కావచ్చు, ఆడ మొత్తం టోటల్ గా ఇవాళ ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి దౌర్జన్యంగా అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తీసుకుపోయినరు. కొంతమంది ఆ తొక్కిసలాటలో కూడా ఆశా వర్కర్స్ మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మన అక్కగారు కూడా మరి ఆమె కూడా ఇవాళ ఇంకా కోలుకోలేని పరిస్థితి. ఇంకా హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. అదే నిన్ననే కాకుండా ఇవాళ కూడా సిద్దిపేట జిల్లాలో కూడా వివిధ గ్రామాల నుంచి ఆశా వర్కర్లను తీసుకెళ్లి స్టేషన్ లో కూడా ఇవాళ నిర్బంధించడం జరుగుతుంది. మరి వాళ్ళ వేతనం పెంచమన్నందుకు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు ఈ విధంగా దౌర్జన్యంగా ఒక మా మహిళను చూడకుండా ఇవాళ మహిళలకు గౌరవం ఇవ్వకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏదైనా ఉందంటే ఇవాళ మీరే అని మేము ఇవాళ మన ఆశా వర్కర్ ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది. చెప్పండి అమ్మా, ప్రధానంగా కనీస వేతనం అంటే మీరు ఎంత కోరుతున్నారు, అలాగే ఎన్ని రోజుల నుంచి పెండింగ్ బిల్స్ ఉన్నాయి? మాకు 18,000 వేతనము మేనిఫెస్టోలో పెట్టిండు. అదే ఇవ్వమని మేము నిన్న చెలో కమిషనరేట్ పోవడం జరిగితే పోలీసు వాళ్ళతోని లాఠీ చార్జ్ చేయించుకున్నాడు. అసభ్యంగా పావించడం జరిగింది. ఆడోళ్ళని చూడకుండా కూడా గత ప్రభుత్వం ఉండగా టీఆర్ఎస్ కేవీ ఉండగా మేము 4,000 రూపాయలకు పనిచేయడం జరిగింది. ఆ 4,000 మాత్రం 5,000కు వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 5,000 రూపాయలు మాకు ఇచ్చి భోజనం పెట్టి పంపించిండు. విధుల వారీగా దశల వారీగా మాకు 7,500 అట్లా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరికీ కనీస వేతనం 9,900 వస్తుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్లనే రావడం జరిగింది. ఇప్పుడు నిన్న జరిగిన మేనిఫెస్టోలో ఏదైతే 18,000 వేతనం పెట్టమని అడిగినామో దాన్ని ఖండించి మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. మా అధ్యక్షురాలు సంతోష్ అక్క గారు హాస్పిటల్లో ఉండడం జరిగింది. మేము కింది స్థాయిలో రాత్రి 11 గంటకి ఈ ఇళ్లకు చేరుకున్న సమయంలో మళ్ళీ ప్రొద్దున్నే 6 గంటలకు పోలీసులు వచ్చి జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది 7 వరకు న్యాయమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి అమ్మా, ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు మీరు ఫైనల్ గా ప్రభుత్వం నుంచి? మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలని కోరుకుంటున్నాం సార్. మేము నిన్న నార్మల్ గానే వినతి పత్రం ఇచ్చి సార్ వాళ్ళను కమిషనర్ మేడం గారిని కలిసి అడిగి 18,000 వేతనం అడుగుదామని పోయినాం సార్. కానీ మాకు అందరికీ అరెస్టులు చేసి లాఠీలతోటి కొట్టి మళ్ళీ నిన్న లేడీస్ అని చూడకుండా కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. మాకు గత ప్రభుత్వము మేము కొట్లాటలు చేసి అడిగితే మాకు పిలుచుకొని అన్నం పెట్టి మాకు 6,000 వేతనం చేసిండ్రు సార్. తర్వాత 7,500 చేసిండ్రు, తర్వాత 9,900 చేసిండ్రు సార్. మాకు మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన 18,000 వేతనం ఇవ్వమని అడుగుతున్నాం సార్. మాకు చూసుకోవచ్చు, ఇక్కడ ఆశా వర్కర్లు అయితే ప్రధానంగా కోరుతున్నారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే కనీస వేతనం అలాగే ఉద్యోగ భద్రత ముఖ్యంగా ఖచ్చితంగా కావాలని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి వెంటనే కూడా ప్రభుత్వం కూడా పరిశీలించ వీళ్ళ ప్రధానమైన డిమాండ్స్ కూడా నెరవేర్చాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.